బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, వృద్ధులపై దాడి జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు బాధితులకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులని, అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది. విద్యా సంస్థలు, ఆసుపత్రుల వంటి చోట్ల నుంచి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, వృద్ధులపై దాడి జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు బాధితులకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులని, అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది. విద్యా సంస్థలు, ఆసుపత్రుల వంటి చోట్ల నుంచి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వీధి కుక్కల పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో వీధి కుక్కలకు సంబంధించిన అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడం వల్లనే చాలా మంది అమాయక ప్రజలు, చిన్నారులు చాలా మంది వీధి కుక్కల బారిన పడి ఈ విభ్రాంతి చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి మళ్ళీ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలని, మరోవైపు అటు కేంద్ర ప్రభుత్వాల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయనుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కీలక ఆదేశాలు జారీ. మరోవైపు కుక్కర్లకు ఉన్నటువంటి డాగ్ ఫీడర్లకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అలా పెంచుతున్నటువంటి వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. వారు మరణాలకు పాల్పడితే, వేరే వ్యక్తులపై దాడులకు పాల్పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ కూడా వారిపై కూడా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరోవైపు కుక్క కాటు వల్ల మనుషుల ప్రాణాలు కోల్పోతే సంబంధిత ప్రభుత్వాలు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు చేస్తుంది. మరోవైపు జంతువులకు సంబంధించినటువంటి సంరక్షణకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన అంశాలపై కూడా కఠినంగా వివరించాలి. ఇలాంటి వారిపై మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పుట్టడం కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు నవంబర్ 7 ఉత్తర్వులు ఎయిర్పోర్ట్